ప్రయాణము అనేది మనకు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్ళాలనుకున్నప్పుడు మనకి అందుబాటులో బైక్ కానీ, కారు కానీ, బస్సు కానీ, ట్రైన్ కానీ, ఇక్కడ చూడండి ఫ్లైట్ ఉందండి. ఇక్కడ ఇది మామూలుగా అంటే ఇది ఫ్లైట్ రెస్టారెంట్ ఇది. అయితే మనం దూర ప్రాంతం వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి ఫ్లైట్ మనం వాడుతూ ఉంటామండి. ఈ ఫ్లైట్లో ఎక్కి చాలా దూరం ప్రయాణం చేస్తామండి. అలా ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణము అనేది చాలా సాఫీగా కొనసాగుతుంది. అయితే మన ప్రయాణము ఈ లోకములో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళుతూ ఉంటాం. మన పనులన్నీ సఫలం చేసుకొని మనం తిరిగి వస్తూ ఉంటాం. మనకు అందుబాటులో ఏది ఉంటే అది తప్పనిసరిగా ఆ ప్రయాణం చేస్తాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను. అది వారట నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. చూడారా, మన ప్రయాణము అనేది ఈ లోకము నుండి పరలోక పట్టణానికి. ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే మనము ఇక్కడి నుంచి పరలోక పట్టణానికి ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణము అనేది చాలా కష్టతరమైనది. కొందరు ఏమంటారంటే చనిపోతేనే పరలోకం వెళ్తాము అని అంటారు కొంతమంది. మరికొందరు అంటారు ప్రభువు రాకడ ప్రత్యక్షమైతే నేను ప్రభువు రాకడలో ఎత్తబడతాను అని కొందరు అంటూ ఉంటారు. అయితే ప్రియులారా, నిజమే, ప్రభు అని యేసు క్రీస్తు వారి రాకడ అతి సమీపములో ఉన్నది. ఆయన సమీపములో ఉండగా ఆయన నిత్యముగా ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సంఘము అనేది ఈ భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. ఎత్తబడినప్పుడు అంటే మనం ప్రయాణం చేయబోతున్నాము. ఈ ప్రయాణములో మనం ఎలా ఉంటుందో తెలుసండి, నానాటికి అంటే రోజు రోజుకి మనము బలాభివృద్ధి పొందుకోవాలి. ఆ బలాభివృద్ధి ఏం చేస్తుందంటే విశ్వాస జీవితములో మనలను బలపరుస్తుందండి. ఆ ప్రయాణము అనేది విశ్వాస జీవితములు మనలను ముందడుగుకు వేయించేది ఆత్మ సంబంధమైన ప్రయాణం. ఈ ప్రయాణము మనం కలిగి ఉండాలి అంటే, ఈ ప్రయాణము సాఫీగా కొనసాగాలి అంటే మనము ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి నొందాలి. అంటే ఆ బలాభివృద్ధి అనేది భోజనం ద్వారా కలిగేది కాదండి. ఆ బలాభివృద్ధి అనేది దేవుని వాక్యం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆత్మీయం కట్టబడినప్పుడు మనము బలాభివృద్ధి నొందుచు విశ్వాసంలో అంతకంతకు బలాభివృద్ధి కలిగిన వారమై పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేస్తాం. ఈ ప్రయాణమును నా దేవుడు ఈ రోజున ప్రభు మన ప్రయాణమును సఫలము చేసి మన ప్రయాణమును సాఫీగా కొనసాగిపోయే విధముగా ప్రభు కార్యములు చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రము నాయన. మా ప్రయాణము అనేది చాలా కష్టతరమైనదని, మా ప్రయాణాన్ని మేము కొనసాగించాలంటే ఆత్మీయ జీవితంలో మేము నానాటికి బలాభివృద్ధి పరచబడాలని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి ప్రయాణమును మేము పోగొట్టుకొనక నా తండ్రి నానాటికి ఆత్మీయతలు మేము బలాభివృద్ధి కలిగిన వారమై పరలోక పట్టణమునకు చేర్చబడేదానికి మీరు సహాయం చేసి మహిమ పొందుతామని యేసు నామమున ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆమేన్.